మనం చూస్తున్నాం ఏదైతే దావోయి చందమామ అంటూ దావోసు చంద్రబాబును మరొకసారి పిలుస్తుంది. పెట్టుబడులు పెట్టడానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరినీ వరల్డ్ ఎకనామిక్ ఫోరం పేరుతో ఒకే ప్లేస్కి తీసుకొచ్చే ఒక ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నంలో ఎవరికి వాళ్ళు పెట్టుబడులను ఆకర్షించడం కానివ్వండి, కొత్తగా పెట్టుబడులు రాష్ట్రాలు తెచ్చుకోవడం కానివ్వండి, దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా జరిగే ఒక కామన్ ఫినామినా అది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం గత ప్రభుత్వ హయాంలో కానివ్వండి, ఈ ప్రభుత్వ హయాంలో కానివ్వండి, రెగ్యులర్గా జరిగే ఫ్యాక్టర్ ఏదైతే ఉందో దాని ప్రకారము వీలైనన్ని ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే మరి కొన్ని రోజుల్లోనే దావోస్ పర్యటనకు వెళ్తున్న చంద్రబాబు బ్రాండ్ వాల్యూకి సంబంధించిన డిస్కషన్ చేశారు. ఈ నేపథ్యంలో నిజంగానే బ్రాండ్ వాల్యూ అన్నది దావోస్లో వెళ్ళి చేసే ఈ మొత్తం యాక్టివిటీకి ఏమైనా హెల్ప్ అవుతుందా అన్న ఒక పాయింట్ కూడా మనం డీకోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి సంవత్సరము దావోస్ పర్యటనకు వెళ్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అటు వైసీపీ కానివ్వండి, అటు టీడీపీ కానివ్వండి, ఇక్కడ బీఆర్ఎస్ కానివ్వండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, వీళ్ళందరూ కూడా దావోస్ పర్యటనకు వెళ్ళి అక్కడ ఆల్రెడీ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్న కంపెనీకి సంబంధించిన సీఈఓలు కానివ్వండి, వాళ్ళ చైర్మన్లు లేదా వాళ్ళకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ ఉన్న వాళ్ళందరితోనూ మాట్లాడి వాళ్ళను మన రాష్ట్రాలకు పిలిపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో బ్రాండ్ వాల్యూ గురించి డిస్కషన్ జరగడము, దాని నేపథ్యంలో చంద్రబాబు దావోస్కి ఎప్పుడు నేనే ఛాంపియన్ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఆ పాయింట్ కూడా మనం ఒకసారి డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. నిజంగానే దావోస్ అన్నది ప్రయోజనం ఉందా లేదన్నది. దీనికోసం మనం ఫస్ట్ క్వశ్చన్ని మనం ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే మనము దావోస్ పర్యటన ముఖ్య ఉద్దేశం ఏంటి అన్నది మనకు కీలకంగా అనిపిస్తుంది. నేను చెప్పినట్టుగా ఇన్వెస్ట్మెంట్ చేయదగిన చేసే కెపాసిటీ ఉన్న కంపెనీలన్నీ కలిపి ఏ రాష్ట్రంలోనో ఏ దేశంలో ఇన్వెస్ట్మెంట్లు చేయాలి, ఆ ఇన్వెస్ట్మెంట్లు చేసే క్రమంలో అక్కడ ఆ ప్రభుత్వాలు మనకి ఇస్తున్న అడ్వాంటేజ్ ఏంటి, అక్కడ ఆల్రెడీ ఎన్విరాన్మెంటల్గా కానివ్వండి, వెదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, మనకున్న అడ్వాంటేజెస్ని చెబుతూ మనం చేసే ప్రజెంటేషన్స్, ఆ ప్రజెంటేషన్స్తో పాటు వాళ్ళకి ఇచ్చే రాయితీలు, ఇతరత్ర వివరాలకు సంబంధించిన డిస్కషన్ చేయడానికి దావోస్ని ఒక వేదికగా చేర్చుకుంటారు. అందుకని దాన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్రాలు ఒక నెట్వర్కింగ్ కోసం ఆ ప్రాంతాన్ని వాడుకుంటున్నాయి. అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు దాన్ని మరి కాస్త ఎక్కువ ప్రమోట్ చేస్తారు కాబట్టి దావోస్కి వెళ్ళి ఆయన తీసుకొచ్చే పెట్టుబడులకు సంబంధించిన డిస్కషను ఎప్పుడు జరుగుతుంటుంది. అందుకనే గత సంవత్సరం కూడా ఆయన దావోస్కి వెళ్ళారు. అయితే పెద్దగా మనకు దానివల్ల వచ్చింది ఏం లేదు కానీ బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ బ్రాండ్ ప్రమోషన్ కానివ్వండి, ఏదైతే ప్రభుత్వం మారిన తర్వాత, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వము ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి చేస్తున్న అడ్వాంటేజెస్ ఏంటి, వాళ్ళకి ఇవ్వబోతున్న రాయితీలు కానివ్వండి, ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ వాటి గురించి ప్రజెంటేషన్ అన్నది మనకు అర్థమవుతుంది. సో ఆ విధంగా చేసే ప్రయత్నం చేస్తాం. ఈ నేపథ్యంలోనే దావోస్ పర్యటన గురించి ఈ స్థాయిలో డిస్కషన్ జరుగుతున్నప్పుడు మనకి సెకండ్ క్వశ్చన్ మనకు అరైజ్ అవుతుంది. ఆ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే గత ప్రభుత్వాలు దావోస్ పర్యటించి అక్కడి నుంచి తెచ్చింది ఏమిటి, ఇప్పుడు వెళ్తామంటున్న చంద్రబాబు నాయుడు తెచ్చేది ఏంటి అన్నది మనకి క్వశ్చన్గా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి దావోస్ పర్యటనకు సంబంధించి దానికి సంబంధించిన ఆ వ్యవహారాన్ని ఒక డిఫరెంట్ కోణంలో చూశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వేరే దేశాలకు వెళ్ళి అక్కడ మన వాళ్ళతోనే కలిసి ఎంఓఏలు చేసుకోవడం కన్నా ఎంఓఏలు చేసుకునే కెపాసిటీ ఉన్న ఆ దేశాల ప్రతినిధులను, ఆ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులను మన రాష్ట్రానికి తీసుకురావడం ద్వారా లాభం జరుగుతుంది అని చెప్పేసి వైజాగ్ వేదికగా ఆయన సమ్మిట్లు అన్నది నిర్వహించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దానికి కూడా ఈ నేషనల్ సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి ఓవైపు వైజాగ్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రమోట్ చేసుకుంటూనే అక్కడ ఉన్న ఫెసిలిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే, వెదరు లేదా ఈ అదర్ న్యాచురల్ రిసోర్సెస్ ఏమైనా వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూనే, మనకి అతిపెద్ద కోస్టల్ ఏరియా ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్రమోషన్ చేస్తూనే అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ దావోస్కి వెళ్ళారు. ఆ విధంగా చూస్తే మాత్రం 2019 కన్నా ముందు ఆయన తీసుకొచ్చింది. 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 2024-25లో జరిగిన నేపథ్యంలో మొత్తం 27 మీటింగులు చేశారు. బిల్ గేట్స్, గూగుల్, కోకాకోలా, ఎల్జీ, సిస్కో, పెప్సికో, వాల్మార్ట్ సీఈఓలతో కలిశారు. గ్రీన్ ఎనర్జీలో 10 లక్షల పెట్టుబడులకు సంబంధించిన ఒక టార్గెట్తో అక్కడికి వెళ్ళారు. బీపీసీఎల్ రిఫైనరీకి సంబంధించి, అలాగే ఆర్సెలర్ మిట్టల్ స్టీల్కి సంబంధించి, అలాగే టీసీఎస్ ఐసీ యూనిట్కి సంబంధించి, గూగుల్ ఏఐ సెంటర్ సంబంధించిన ఏఐ యూనివర్సిటీ లాంటి ఇన్నోవేషన్ సంబంధించిన ఎన్నో విషయాల్ని లాస్ట్ టైం ఆయన ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేశారు. ఈ ఇంట్రడ్యూస్ చేసే నేపథ్యంలో కూడా దాని మీద కొన్ని వివాదాలు ఉన్నాయి, కొన్ని వాదనలు ఉన్నాయి. వైసీపీ హయాంలో వచ్చిన వాటిని టీడీపీ క్లెయిమ్ చేస్తుందనే ప్రయత్నం చేసింది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూసినప్పుడు మాత్రం ఇక్కడి నుంచి దావోస్ దాకా వెళ్ళి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇన్వెస్టర్లతోనే ఎంఓఏలు చేసుకొని రిటర్న్ ఇచ్చారు అనే మాట కూడా అప్పట్లో వినిపించింది. ఇద్దరు తెలుగు వాళ్ళు ఇంకో దేశానికి వెళ్ళి అక్కడ ఎంఓఏలు చేసుకొని రావడం ఏంటి, కేవలం వాటిని ఒక పబ్లిసిటీ స్టంట్గా కూడా కొట్టిపారేసే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీ. సో ఈ నేపథ్యంలో మనకు అసలు క్వశ్చన్ కూడా మనకు అనిపిస్తుంది.
ఏంటంటే దావోస్ పర్యటన వల్ల రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం ఏంటనేది మనకి నెక్స్ట్ క్వశ్చన్గా కనిపిస్తుంది. నిజంగానే దావోస్ పర్యటన అన్నది కేవలం దాన్ని ఒక రాజకీయ కోణంలోనే చూడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాలు కానివ్వండి, ముఖ్యంగా ప్రభుత్వాన్ని మన రాష్ట్రాన్ని ప్రమోట్ చేసే క్రమంలో అక్కడికి వెళ్ళి అక్కడ ఆల్రెడీ ఒక కామన్ ఇంట్రెస్ట్తో ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ కానివ్వండి, లేకపోతే ఇన్వెస్టర్స్ సంబంధించిన కంపెనీస్ కానీ అక్కడ వస్తాయి కాబట్టి అక్కడికి వెళ్ళి ప్రమోట్ చేయడం ద్వారా ఒక్క ప్రాంతంలో మనం కూర్చొని దేశాన్ని మొత్తాన్ని యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాల్సింది, అలా ఉపయోగించుకొని అలా తీసుకొచ్చే పెట్టుబడులు రాష్ట్రానికి ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి అన్నది. ఏదైతే మన ప్రైమరీ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్లో ఏదైతే మనకు రిక్వైర్మెంట్ ఉందో అలాంటి కంపెనీస్ ఎక్కువ టార్గెట్ చేస్తూ వాళ్ళతో మీటింగ్స్ చేయడం కానివ్వండి, రౌండ్ టేబుల్ సమావేశాలు చేయడం కానివ్వండి, మన ప్రజెంటేషన్స్ వాళ్ళకి ఇవ్వడం కానివ్వండి, మన సైడ్ నుంచి వెళ్ళే రాష్ట్రానికి సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వ్యక్తిని కలవడం ద్వారా చేసే ఆ ప్రజెంటేషన్ అనేది ఖచ్చితంగా రాష్ట్రానికి పనికి వస్తుంది అన్నది మనం ఖచ్చితంగా ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో దావోస్ పర్యటనని మనం కేవలము అలా కొట్టిపారేయాల్సిన అవసరం లేదు. దావోసు పర్యటన ద్వారా వచ్చిన ఇన్వెస్ట్మెంట్లు కూడా రాష్ట్రానికి చాలానే ఉంది. ఆ విధంగా కూడా దాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో మనకి ఫోర్త్ క్వశ్చన్ అరైజ్ అవుతుంది. అదేంటంటే ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉందో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు దావోస్ పర్యటనకు వెళ్ళి తీసుకొచ్చే వాటిని అచీవ్మెంట్గా చెప్తారు. కానీ అదే వాళ్ళు ప్రభుత్వం దిగిపోయి వాళ్ళు విపక్షంలోకి రాగానే వాటిన్నింటినీ వేస్ట్ ఆఫ్ టైం గాను వేస్ట్ ఆఫ్ మనీగా కూడా చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. ఇది ఏం జరుగుతుందో కూడా ఒకసారి మనం డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చూస్తే వైసీపీ దీన్ని మొదటి నుంచి కూడా రాజకీయ మోటివేషన్తోనే దీన్ని చెప్పే ప్రయత్నం చేస్తుంది. వేస్ట్ ఆఫ్ మనీ విత్ నో రిజల్ట్ అన్నది వాళ్ళకి సంబంధించిన నినాదం. టీడీపీ అక్కడికి వెళ్ళడం కానివ్వండి, వెళ్ళి ఎంటీ హ్యాండెడ్గా రిటర్న్ రావడం కానీ దాన్ని చూపించి దానికి పెట్టిన ఖర్చు ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రజల మీద భారం పోయడము, అలాగే ఎవరైతే ఈ మంత్రులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని ఒక వెకేషన్ ట్రిప్గా కూడా అభివర్ణించే ప్రయత్నం చేసింది. ఇక పాత టీడీపీ హయాంలో దాదాపుగా 7 నుంచి 17 కోట్ల రూపాయల ఖర్చు అయింది. ఆ ఖర్చు ద్వారా తీసుకొచ్చింది మాత్రం జీరో, కాబట్టి అది పెయిడ్ విజిట్ అని కూడా వైసీపీ చెప్పే ప్రయత్నం చేసింది. మొత్తంగా అక్కడికి వెళ్ళి చేసింది ఏంటి అంటే కేవలం ఒక వెకేషన్ తప్ప ఇంకేం లేదన్నది వైసీపీ చేసిన ఆరోపణ. అదే నేపథ్యంలో టీడీపీ కూడా గతంలో ఇదే విషయానికి సంబంధించిన డిస్కషన్ చేసింది. రాష్ట్రం నుంచి వెళ్ళి బ్రాండ్ని ప్రమోట్ చేసే క్రమంలో కేవలం రాష్ట్రంలో ఉన్నది కాకుండా ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న అధినాయకుడు, చీఫ్ మినిస్టరు వాళ్ళందరికీ సంబంధించిన అంశాలు కూడా అక్కడ చూస్తారు. కాబట్టి దావోస్కి వెళ్ళి వీళ్ళు పెట్టుబడులను ఆకర్షించే పరిస్థితి లేదు కాబట్టి దానికి కొత్త భాష్యం చెప్పే ప్రయత్నం చేశారు. అందుకనే వైజాగ్లో పెట్టిన సమ్మిట్ని ఎగ్జాంపుల్గా చూపించే ప్రయత్నం చేశారు. సో ఓ విధంగా చూస్తే మాత్రం ఇప్పటిదాకా ఏంటి అసలు భారతదేశ చరిత్రలో దావోస్ ఎలా ప్రవేశించింది, లేకపోతే అది ఎలా జరిగిందని కూడా మనం ఒకసారి చూడాల్సి ఉంటుంది. 1970-80 మధ్యలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం స్థాపకుడు ఏదైతే క్లాస్ ష్వాబ్ ఉన్నాడో ఆయన భారతీయ ఇండస్ట్రియల్ పొటెన్షియల్ను గుర్తించి అప్పటి నుంచి అంటే దాదాపుగా రాజీవ్ గాంధీ కాలం నుంచే వాళ్ళందరినీ పిలిచే ప్రయత్నం చేశారు. తద్వారా అక్కడ ఉన్న ఆపర్చునిటీస్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత లిబరలైజేషన్ ఆఫ్ పాలసీలో కూడా ఆ దావోస్ అనేది హెల్ప్ అవుతూ వచ్చింది. అలా కొన్ని లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ భారతదేశానికి, తెలుగు రాష్ట్రాలు కూడా వచ్చాయన్నది మనం చెప్పాల్సిన విషయం ఉంటుంది. సో ఓవరాల్గా చూస్తే మాత్రం దావోస్ పర్యటన అనేది దాన్ని రాజకీయ కోణంలో కాకుండా ఇన్వెస్ట్మెంట్లు తీసుకురావడానికి చేస్తున్న ఒక ప్రయత్నంగా చూడాలి. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రమోట్ చేసి తద్వారా వచ్చే లాభాలు ఏవైతున్నాయో ప్రజలకు పంచిపెట్టేందుకు అవసరమైన ఒక వేదికగా చూడాలన్నదే మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది.